భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 3వ తేదీ నుంచి FA-2 పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మనం FA-2కు సంబంధించినటువంటి టైం టేబుల్ మరియు సిలబస్ను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటగా మనం FA-2కు సంబంధించినటువంటి టైం టేబుల్ను చూసినట్టయితే మరి అక్టోబర్ 3వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. మొదటగా 1 నుంచి 5వ తరగతికి సంబంధించి FA-2 షెడ్యూల్ను చూస్తూ ఉన్నాం. అక్టోబర్ 3వ తేదీ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు తెలుగు, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు మ్యాథమెటిక్స్. ఇక అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఇంగ్లీష్, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఇక అక్టోబర్ 5వ తేదీ ఉదయం 10 నుండి 11 గంటల వరకు మరి OSSC అనేది 3 నుండి 5వ తరగతి వారికి ఉంటుంది పరీక్ష. ఇక 6 నుండి 8వ తరగతి వారికి పరీక్షకు సంబంధించిన వివరాలు చూసినట్టయితే అక్టోబర్ 3వ తేదీ మరి మధ్యాహ్నం 1:30 నుంచి 2:15 వరకు తెలుగు, 3:15 నుంచి 4 వరకు మ్యాథ్స్ పరీక్ష ఉంటుంది. ఇక అక్టోబర్ 4వ తేదీ మధ్యాహ్నం 1:30 నుంచి 2:15 వరకు హిందీ, 3:15 నుండి 4 గంటల వరకు జనరల్ సైన్స్ ఉంటుంది. అక్టోబర్ 5వ తేదీ మధ్యాహ్నం 1:30 నుంచి 2:15 వరకు ఇంగ్లీష్, 3:15 నుంచి 4 గంటల వరకు సోషల్ స్టడీస్ ఉంటుంది. ఇక అక్టోబర్ 6వ తేదీ మధ్యాహ్నం 1:30 నుంచి 2:15 వరకు OSSC 1, మధ్యాహ్నం 3:15 నుంచి 4 గంటల వరకు OSSC 2 పరీక్ష ఉంటుంది. ఇక 9, 10వ తరగతికి సంబంధించి SA-2 షెడ్యూల్ గమనించినట్టయితే అక్టోబర్ 3వ తేదీ ఉదయం 9:30 నుండి 10:15 వరకు తెలుగు, 11 నుంచి 11:45 వరకు మ్యాథమెటిక్స్. ఇక అక్టోబర్ 4వ తేదీ 9:30 నుండి 10:15 వరకు హిందీ, 11 నుంచి 11:45 వరకు జనరల్ సైన్స్ ఉంటుంది. అక్టోబర్ 5వ తేదీ 9:30 నుండి 10:15 వరకు ఇంగ్లీష్, 11 నుంచి 11:30 వరకు సోషల్ పరీక్ష ఉంటుంది. ఇక అక్టోబర్ 6వ తేదీ 9:30 నుండి 10:15 వరకు OSSC 1, ఇక 11 నుంచి 11:15 వరకు OSSC 2 పరీక్ష ఉంటుంది. మరి ఈ విధంగా FA-2 పరీక్షలు అనేవి మరి అక్టోబర్ 3వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రారంభం కాబోతున్నాయి. మరి ఈ పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్ను కూడా మనం ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ మనం మొత్తం సిలబస్ అంతా కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీరు ఏ సిలబస్ అయితే మీకు కావాలనుకుంటున్నారో ఆ సిలబస్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మొదటగా మీరు తెలుగుకు సంబంధించి మరి 1వ క్లాస్, 2వ క్లాస్, 3వ క్లాస్, 4, 5, 6, 7, 8, 9, 10 అంటూ ఇక్కడ మొత్తంగా తెలుగుకు సంబంధించిన సిలబస్ను ఇక్కడ మనం గమనించవచ్చు. మరి మీకు ఏ సిలబస్ అయితే అవసరం ఉంటుందో ఆ సిలబస్ను మీరు ఇక్కడ చూసుకోండి. అంటే మీరు ఏ తరగతికి చదువుతున్నారో ఆ తరగతికి సంబంధించిన తెలుగు సిలబస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక హిందీ సిలబస్లో విషయానికి వస్తే హిందీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హిందీ అనేది 6వ తరగతి నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి 1 నుంచి 5 వరకు ఏమి ఇవ్వలేదు. ఇక మిగిలిన సిలబస్ను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం హిందీకి సంబంధించి. ఇక నెక్స్ట్ ఇంగ్లీష్ సిలబస్ని మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు 1 నుంచి 10వ తరగతి వరకు. మరి మీరు ఏ క్లాస్ వారో ఆ క్లాస్కు సంబంధించిన వివరాలను ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా క్లియర్గా చూడాలనుకుంటే ఈ వీడియోని పాస్ చేసి కూడా మరి మీకు కావాల్సినటువంటి సిలబస్ను చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్ని ఇక్కడ చూస్తున్నాం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. 1వ తరగతికి నంబర్స్ అడిషన్, 2వ తరగతి షెల్ వి కౌంట్ లెటర్స్ యాడ్ హౌ మచ్ ఐ లెఫ్ట్, 3వ తరగతికి నంబర్స్ అడిషన్ సబ్స్ట్రాక్షన్, 4వ తరగతికి లార్జ్ నంబర్స్ అడిషన్ సబ్స్ట్రాక్షన్, 5వ తరగతికి మై నంబర్స్ వరల్డ్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఇక 6వ తరగతికి ప్లేయింగ్ విత్ నంబర్స్, బేసిక్ జామెట్రికల్ ఐడియాస్, అండర్స్టాండింగ్ ఎలిమెంటరీ షేప్స్, 7వ తరగతికి డేటా హ్యాండ్లింగ్, సింపుల్ ఈక్వేషన్స్, లైన్స్ అండ్ యాంగిల్స్, ది ట్రయాంగిల్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. 8వ తరగతికి అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటర్స్, డేటా హ్యాండ్లింగ్, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్. ఇక 9వ తరగతికి కోఆర్డినేట్ జామెట్రీ, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, ఇంట్రడక్షన్ టు యూక్లిడ్స్ జామెట్రీ, లైన్స్ అండ్ యాంగిల్స్. 10వ తరగతికి పాలినోమియల్స్, కోఆర్డినేట్ జామెట్రీ, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇది 10వ తరగతికి సంబంధించి మొత్తం 1 నుంచి 10వ తరగతికి సంబంధించినటువంటి మ్యాథ్స్ సిలబస్. ఇక EVS అనేది 1 నుంచి 5వ తరగతి వరకు ఉంటుంది కాబట్టి ముఖ్యంగా 3, 4, 5 తరగతికి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం EVSకు సంబంధించిన సిలబస్ చూస్తూ ఉన్నాం. ఇక జనరల్ సైన్స్ మనం ఇక్కడ 6, 7 తరగతులకు సంబంధించి జనరల్ సైన్స్ సిలబస్ను చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ 8, 9, 10 తరగతులకు ఫిజికల్ సైన్స్, అలాగే బయాలజికల్ సైన్స్కు సంబంధించినటువంటి సిలబస్ను కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం.
నెక్స్ట్ ఇక సోషల్ సిలబస్ను కూడా 6వ తరగతి నుంచి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మరి FA2 సిలబస్ అనేది ఉండబోతోంది. ఇక వాటితో పాటు మైనర్ మీడియా అదర్ సిలబస్ను కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. స్పెషల్ ఇంగ్లీష్, FL హిందీ, FL ఉర్దూ వీటికి సంబంధించిన సిలబస్ను కూడా ఇక్కడ ఇవ్వడాన్ని చూస్తూ ఉన్నాం. కన్నడ, తమిళ్, ఒడియా వీటికి సంబంధించిన సిలబస్ను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా ఉన్నట్టయితే చూడడానికి దానికి సంబంధించింది కూడా మనం ఇక్కడ టోటల్గా చూస్తూ ఉన్నాం. ఈ విధంగా FA2 సిలబస్ అనేది రాబోయే అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటటువంటి పరీక్షల్లో ఉండబోతోంది. ఇది FA2కు సంబంధించినటువంటి టైం టేబుల్ మరియు సిలబస్. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.